అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాలపాటి అశోక్ అనే అతను వాళ్ళ సొంత చెల్లెలైన మాలపాటి సంధ్య అనే అమ్మాయిని మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి కారులో వస్తుండగా ఆ అమ్మాయిని గొంతు నిలిపి చంపి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి పొదిలి అవుట్స్కట్స్లో కాటూరు వారిపాలెం దగ్గరలో ఒక చెట్టు గుద్దినట్లుగా నటించి యాక్సిడెంట్ కేసుగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు మర్డర్ కేసుగా అయి అతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పేరు మాలపాటి సంధ్య. స్వయాన ఆమెను చంపిన ముద్దాయి యొక్క సొంత చెల్లెలు ఈవిడ. చంపిన అతని పేరు మాలపాటి అశోక్ కుమార్. అయితే ఇందులో మేము తర్వాత చాలా సూక్ష్మంగా ఎందుకు జరిగిందా అని అనుమానాస్పదంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. అలాగే పెండింగ్లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ పర్సనల్గా డాక్టర్లతో మాట్లాడి కేర్ తీసుకొని తెప్పించడం జరిగింది. ఇందులో ప్యాథాలజీ రిపోర్ట్లో కొంత తేడా కనపడింది. వెంటనే మేము ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోటి కన్సర్న్ డాక్టర్లతోటి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఈ కేసులో రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లో అమ్మాయి యాస్ఫిక్సియా డ్యూ టు మల్టిపుల్ ప్రెజర్స్ ఆన్ ద నెక్, అంటే ఊపిరాడకుండా చేసి గొంతు మీద నొక్కడం వలన అమ్మాయి చనిపోయినట్లుగా పోస్ట్మార్టం రిపోర్ట్ అయింది. మేము వెంటనే దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద దగ్గర 1,13,00,000 రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి. అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పీషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెడితే మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఈ రోజున ముద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది. అందులో క్లియర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యను చంపి ఆ ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే ఒంగోలులో చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి స్కానింగ్ వాళ్ళు 2 టాబ్లెట్లు వేసుకుంటే రేపు స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి ఆ అమ్మాయికి 2 మత్తు బిళ్ళలు ఇస్తాడు. మత్తు బిళ్ళలు వేసిన కారణంగా అమ్మాయి బాగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయిని పొదిలి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది, ఊపిరాడకుండా చేసి. దాన్ని ఇతను పక్కా ప్లాన్తో వేసుకొని ముందుగానే అనుకున్న పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసుగా వాళ్ళ నాన్నకు చెప్పి కేసు ఇప్పిస్తాడు. ఫస్ట్ నుంచి పోలీసులు ఇందులో అనుమానాస్పదంగా దర్యాప్తు చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఈరోజు అదుపులోకి తీసుకుంటే పూర్తిగా తన తప్పిదం ఒప్పుకున్నాడు. కాకపోతే ఇందులో ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, మాలకొండారెడ్డి అని చెప్పేసి, కనిగిరి ప్రాంతానికి చెందిన ఇతనికి బ్రదరే అవుతాడు. ఇతను ఒక మాస్టర్ స్కెచ్ ఒక ప్లాన్ చెప్తాడు. ఇది తెలిసి నువ్వు మామూలుగా అయితే పోలీసులకు దొరికిపోతావు, ఆ మత్తు మందు ఇచ్చినట్లుగా తెలిసిపోతుంది, కాబట్టి వాటిని మార్చాలి అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ సలహాలో భాగంగా ఈ మాలకొండారెడ్డికి తెలిసిన మరొక వ్యక్తి ద్వారా పొదిలి హాస్పిటల్లో ఉన్న మరొక వ్యక్తిని కాంటాక్ట్ చేసి ఆ పోస్ట్ మార్టం దగ్గర సహాయం చేసే తోటి అయిన యూసఫ్ అనే వ్యక్తితో పరిచయం చేసుకోవడం జరుగుతుంది. అతనితో పరిచయం చేసుకొని అతను 4 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ కేసులో 3.5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 3.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ తోటి యూసఫ్ అనే అతను ఆ అమ్మాయి శవ పరీక్షలో సీజ్ చేసిన విసరా కంటెంట్స్, అంటే పొట్ట భాగంలో ఏదైతే సేకరించి మేము ఎఫ్ఎస్ఎల్కి పంపుతామో వాటిని మరొక వ్యక్తి యొక్క వాటితోటి రీప్లేస్ చేశాడు. చేసి వాటిని మాకు పోలీసు వారికి అప్పగిస్తే మేము ల్యాబ్ రిపోర్ట్కి పంపించడం జరిగింది. ఇందులో లోతుగా పరిశీలించిన తర్వాత ఇతను రీప్లేస్ చేసిన విషయాలు, అలాగే ఇతనికి ఇప్పటి వరకు 3 లక్షల రూపాయలు యూసఫ్కు మాలకొండారెడ్డి ద్వారా ఈ అశోక్ కుమార్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కంప్లీట్గా అతని ఇంట్రాగేషన్ ఇవన్నీ బయటపోయినాయి. తదుపరి ఈ సాక్ష్యాలను రూపుమాపడం కోసం డబ్బులు తీసుకొని విసరాను మార్చిన యూసఫ్ అనే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే తోటిని మరియు ఈ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసి అవి విసరా కంటెంట్స్ అన్నీ మార్చడానికి ప్లాన్ వేసిన మాలకొండారెడ్డిని కూడా
ఫర్దర్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.